ట్యాపింగ్ సెగా ఫామ్ హౌస్ కు సిట్ పయనం. నమస్కారం, నేటి వార్తలతో మీ ముందుకు వచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. గత రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు ఇప్పుడు ఏకంగా గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెడకు చుట్టుకోబోతుందా? ఇన్నాళ్లు కేవలం అధికారులు పని అని కొట్టిపారేసిన బీఆర్ఎస్ శ్రేణులకు నేడు అందిన సిట్ నోటీసులు పిడుగులా తగిలాయి. అవును, మీరు విన్నది నిజమే. ఈ రోజే సరిగ్గా ఇప్పుడే గజ్వేల్ పరిధిలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా హైడ్రామా నడుస్తుంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు జారీ చేసిన ఆదేశాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసలు ఏం జరుగుతుంది? ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం పాత్ర ఎంత? కేవలం అధికారులే స్వతంత్రంగా ఈ పని చేశారా, లేక అదృశ్య హస్తం ఆదేశాలతోనే ప్రణీత్ రావు టీం పావులు కదిపిందా? గతేడాది నుంచి సాగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుందా? గతంలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సుదీర్ఘంగా విచారించిన సిట్ ఇప్పుడు సాక్షాత్తు బాస్ దగ్గరికే వెళ్లడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ నోటీసుల సమయం ఇప్పుడు పెను వివాదానికి దారితీస్తుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కమిషన్ల పర్వం నేటితో ముగుస్తుంది. బీఫారాలు పంపిణీ చేయాల్సిన కీలక సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయాల్సిన ఆఖరి నిమిషంలో కేసీఆర్ ను టార్గెట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డి సర్కార్ కు పక్కా ప్లాన్ ఉందనేది బీఆర్ఎస్ నేతల వాదన. ఇది విచారణ కాదు, కేవలం కక్ష సాధింపు అంటూ కేటీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. అటు కాంగ్రెస్ వర్గాలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే అని కౌంటర్ ఇస్తున్నాయి. అయితే ఇక్కడో ఆసక్తికరమైన లా పాయింట్ తెరపైకి వచ్చింది. 65 ఏళ్లు పైబడిన వారు పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదంటూ సెక్షన్ 160 సిఆర్పిసిని ఆయుధంగా మలుచుకున్నారు కేసీఆర్. నేను చట్టాన్ని గౌరవిస్తాను, కానీ నేను ఇప్పుడు బిజీ, నన్ను కలవాలంటే నా నివాసానికి ఎర్రవల్లి రండి అంటూ ఆయన ఇచ్చిన రిప్లై ఇప్పుడు సిట్ అధికారులకు సవాల్గా మారింది. పోలీసులు వెనక్కి తగ్గుతారా, లేక ఫామ్ హౌస్ లోనే ప్రశ్నావళి సిద్ధం చేసి కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తారా? నమ్మదగిన సమాచారం ప్రకారం గతంలో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలంలో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కీలక రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేయాలనే ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంటెలిజెన్స్ డేటా ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? హార్డ్ డిస్క్ లను మూసీ నదిలో పడేయాలైన ఐడియా ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం కేసీఆర్ దగ్గర ఉందని సిట్ బలంగా నమ్ముతుంది. రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయారు అంటూ నందినగర్ లోని కేసీఆర్ నివాసం వద్ద, ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద భారీ పోలీస్ బలగాలు మోహరించాయి. కేసీఆర్ విచారణకు సిద్ధమని చెబుతున్న మున్సిపల్ ఎన్నికల తర్వాతే అని షరతు పెట్టడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఆయనకు అరెస్ట్ గండం ఉందా, లేక కేవలం సాక్షిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి వదిలేస్తారా? మరోవైపు బీజేపీ వ్యవహారాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ గా అభివర్ణిస్తుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను కేసీఆర్ కాపాడితే, ఇప్పుడు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను రేవంత్ కాపాడుతున్నారనేది బీజేపీ నేత రామచంద్రరావు ఆరోపణ. ఈ ఆరోపణల మధ్య సత్యం ఎక్కడ దాగి ఉంది? ఈ కేసు ఇప్పుడు కేవలం ఫోన్ ట్యాపింగ్ కే పరిమితం కాలేదు. ఇది రెండు రాజకీయ శక్తుల మధ్య సాగుతున్న మైండ్ గేమ్. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన పవర్ ను చూపించిందా, లేక కేసీఆర్ తన న్యాయపరమైన అనుభవంతో ఈ ఉచ్చు నుంచి తప్పించుకుంటారా? నేటి మధ్యాహ్నం 3 గంటలు తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక సమయం. ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మన ఛానల్ న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.